మిత్రులారా, చాలా కాలంగా ఊహిస్తున్నదే జరిగిపోయింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు పేరు మీద లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ఒక ఆలోచనను 2-3 సంవత్సరాలుగా చర్చకు పెడుతూ ఉన్నది. హఠాత్తుగా రామ్నాథ్ కోవింద్ నాయకత్వాన వేసిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఒక బిల్లు తయారు చేసింది. ఆ బిల్లు క్యాబినెట్ ఆమోదించింది. ఇవాళ మంగళవారం ఉదయం లోక్సభలో ఆ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాడు. ఏ బిల్లు అయినా ప్రవేశపెట్టిన వెంటనే చర్చ జరుగుతుంది, అన్ని పార్టీలకు అవకాశం ఇస్తారు. అనేక పార్టీలు మాట్లాడాయి, తమ అభిప్రాయాలు ప్రకటించాయి. చాలా పార్టీలు ఇది రాజ్యాంగపు హత్య అని, సమాఖ్య స్వభావపు హత్య అని, ఇది కేవలం ఒక్క వ్యక్తి తన ఆలోచనను స్థిరపరచుకోవడం కోసం, తన ఆలోచన ప్రకారం దేశమంతా ఒకేసారి ఎన్నికలు. నిజానికి ఇది ఒక్క వ్యక్తి ఆలోచన అని ప్రతిపక్ష సభ్యులు అన్నారు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒకే దేశం ఒకే జాతి, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే నాయకుడు, ఒకే దేశం ఒకే పార్టీ అని బలవంతపు ఏకత్వం, నిర్బంధపు ఏకత్వం ఎన్నాళ్లుగానో ఆలోచిస్తూ ఉన్నది. దానిలో భాగమే ఒకే దేశం ఒకే ఆహారం, ఒకే దేశం ఒకే ఆహార్యం లాంటి నినాదాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆలోచన అయిన ఒకే దేశం ఒకే ఎన్నికలకు మరొక అడుగు ముందుకు పడింది. ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష ప్రతినిధులు తమ అభ్యంతరాలు ప్రకటిస్తూ ఉండగానే, తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్తూ ఉండగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేచి ఎట్లాగూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తున్నాము అని ప్రకటించాడు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ అంటే అర్థం లోక్సభలోని అన్ని పార్టీల ప్రతినిధులతో వాళ్ళ ప్రాతినిధ్యపు దామాషాను బట్టి, ఏ పార్టీకి ఎంతమంది సభ్యులున్నారు అనే లెక్కను బట్టి ప్రతినిధులతో ఏర్పడే ఒక చిన్న బృందం. దానిలో 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. ఇవాళ 300 మందితో, 400 మందితో, 542 మందితో జరుగుతున్న చర్చను 20 మంది చర్చగా మార్చడానికి జేపీసీ పనికొస్తుంది. ఈ 20 మందిలో సహజంగానే ఎక్కువ సీట్లున్న వాళ్లకు ఎక్కువ స్థానాలు ఉంటాయి. కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీల చరిత్ర మొత్తంలో అవి కూలంకషంగా చర్చ జరగడానికి ఉపయోగపడతాయి, అనేక రకాల పరిశోధనలు జరగడానికి ఉపయోగపడతాయి. కానీ అంతిమ ఫలితం తప్పనిసరిగా ఏ పార్టీకి ఆధిక్యత ఉన్నదో ఆ పార్టీ మాట చెల్లుబాటు అవుతుంది. గత జేపీసీల ఉదాహరణలు చూస్తే ప్రతిపక్ష సభ్యులు నివేదికతో అసమ్మతి పత్రాలు రాయడం, లేదా నివేదికను తాము బహిష్కరిస్తున్నామని, నివేదికలో తాము పాల్గొనడం లేదని బయటికి పోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఇది ఎక్కువలో ఎక్కువ వాయిదా వేసే కార్యక్రమమే తప్ప, చర్చ జరగకుండా చేసే కార్యక్రమమే తప్ప, వందలాది మంది ఉన్న లోక్సభలో జరిగే చర్చను 20 మంది రహస్య 4 గోడల మధ్య చర్చకు పరిమితం చేయడం. జేపీసీ నివేదిక వచ్చిన తర్వాతనైనా మీరు ఎన్ని రోజుల పాటైనా చర్చించవచ్చు, మీకు ఎంత సమయమైనా ఇస్తాను అని స్పీకర్ అంటున్నారు. కానీ గత జేపీసీ నివేదికల మీద చర్చ ఎట్లా జరిగిందో లోకానికి తెలుసు. ఇవాళ జరిగిన ఈ జమిలీ ఎన్నికల బిల్లు, రాజ్యాంగ 129వ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 2-3 ముఖ్యంగా ఆలోచించవలసిన విషయాలున్నాయి. మొట్టమొదటిది, ఈ జమిలీ ఎన్నికలంటూ వస్తే ప్రాంతీయ పార్టీలకు ఇంకా ఉనికి ఉండదు. ఈ పనిని అందరికన్నా ఎక్కువగా వ్యతిరేకించవలసిన వాళ్ళు ప్రాంతీయ పార్టీలు. దేశంలో అనేక రాష్ట్రాలలో స్థానిక రాష్ట్ర సమస్యల ఆధారంగా, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. 1977 తర్వాత దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఐక్య సంఘటనల ప్రభుత్వాలే కేంద్రంలో అధికారానికి వస్తున్నాయి. రాష్ట్రాలలో, చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే అధికారానికి వచ్చాయి, ఇవాల్టికి అధికారంలో ఉన్నాయి. ఈ ప్రాంతీయ పార్టీల మీద కేంద్ర పార్టీ బొటనవేలి పెత్తనం జమిలీ ఎన్నికల బిల్లు వల్ల జరగబోతుంది. కనుక ఈ బిల్లును ప్రాంతీయ పార్టీలు సైద్ధాంతికంగా చూస్తే ఆమోదించకూడదు. కానీ కొన్ని పార్టీలు
ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నదనే పేరుతో లేదా ఎన్డీఏలోని ఆధిక్య పార్టీ ఒత్తిడి మేరకు సమర్థిస్తూ ఉన్నాయి. ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కేంద్ర పార్టీలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా, ఢిల్లీ పాలనకు వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆకాంక్షల కోసం అంటూ తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఏర్పడిన కొద్ది కాలం తర్వాత అప్పటి పార్టీ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దేశవ్యాప్తంగా ఇటువంటి చిన్న పార్టీలన్నింటినీ ఏకం చేసి కాంగ్రెస్ వ్యతిరేక కూటమి కట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే కేంద్రం అనేది ఒక మిథ్య అని అన్నారు. అక్కడి నుంచి 1980లలో ఆయన ఈ మాట అంటే 2020లకు వచ్చేసరికి ఆయన స్థాపించిన పార్టీయే కేంద్రానికే సర్వాధికారాలు, రాష్ట్ర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆత్మహత్య చేసుకోవచ్చు, దేశంలో రాజ్యాంగాన్ని, సమాఖ్య స్వభావాన్ని హత్య చేయవచ్చు అని చెప్తూ ఉన్న ఈ బిల్లును సంపూర్ణంగా సమర్థిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి పార్లమెంట్లో, లోక్సభలో లేచి నిలబడి ఈ బిల్లును సంపూర్ణంగా మద్దతిస్తున్నాము అన్నాడు. ఆర్థిక కారణాలు ఏవో చెప్పారు. నిజానికి ఆ ఆర్థిక కారణాలు పచ్చి అబద్ధమని వచ్చే ఎన్నికల నాటికి రుజువు అవుతుంది. అది ఆ చర్చలోకి పోనక్కర్లేదు. ఇది ఒక అంశమైతే కొన్ని స్థానిక పార్టీలు వ్యతిరేకించాయి, కొన్ని స్థానిక పార్టీలు ఆమోదించాయి. స్థానిక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లును ఆమోదించడం అంటే తమ భవిష్యత్తును తామే రద్దు చేసుకోవడం. కేంద్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు కదా, కాబట్టి ప్రతిపక్షాలే అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్లకు ఇటువంటి సానుకూలత వస్తుంది కదా అని కూడా అనుకోవచ్చు. కానీ ఎన్నికల కమిషన్లో ఎవరుండాలో నిర్ణయించే చట్టం మార్పు దగ్గర నుంచి, ఎన్నికల కమిషన్లో తమ అనుకూలులను నియమించుకున్న దగ్గర నుంచి, ఎన్నికల కమిషన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్ర కూడా లేదు అని తొలగించిన దగ్గర నుంచి, మొన్నటి లోక్సభ ఎన్నికలు కానీ, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు కానీ, జార్ఖండ్ ఎన్నికలు కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వపు జేబులోని సంస్థ అయిపోయింది. కేంద్ర ఎన్నికల కమిషన్కు రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి అనేది లుప్తమైపోయింది. ఈ స్థితిలో జమిలీ ఎన్నికలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికలు. కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు ఎన్నికలను మాయజేసి తమ అధికారాన్ని నిలబెట్టుకుంటారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి, లోక్సభకు సంబంధించింది మాత్రమే కాదు, దేశం మొత్తానికి వర్తిస్తుంది. అంటే ఇక నుంచి ప్రతిపక్షాలనేవి లేవు. నిజానికి భారతీయ జనతా పార్టీ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముక్త భారత్ అనే ఒక మాట వాడింది. కాంగ్రెసా మరొక పార్టీ అనేది కాదు, ప్రతిపక్షాలను లేకుండా చేస్తాము అని ఒక పక్షం అన్నదంటే, అధికార పక్షం అన్నదంటే అది ప్రజాస్వామ్యం కాజాలదు, అది నియంతృత్వం మాత్రమే అవుతుంది. ఒక రాజకీయ పక్షాన్ని లేకుండా చేస్తాను అని ఏ రాజకీయ పక్షం అన్నప్పటికీ అది నిరంకుశత్వానికే దారితీస్తుంది. ఇవాల్టి బిల్లు ఆ నిరంకుశత్వానికి మరొక మెట్టుగా మారింది.